అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటేనే అందరికీ ఒక నమ్మకం అండి. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎంతో కొంత అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం అయితే సామాన్య ప్రజల నుంచి చదువుకున్న యువకులు ప్లస్ వైసీపీ వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసండి. సిబిఎన్ గారు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎంతో కొంత అభివృద్ధి చెందుతుందన్న విషయం. రాజకీయంగా కొన్ని తప్పులు ఉంటే ఉండొచ్చండి, అవి పక్కన పెట్టాను కాదంటలేదు. కానీ సిబిఎన్ గారు అనేసరికి ముందు చూపుతో ఆలోచించే రాష్ట్రం అభివృద్ధి చేయాలన్న విషయం అయితే ఆయన కంపల్సరీగా ఆలోచిస్తారండి. గతంలో మనం చూసాము ఆయన పరిపాలన ఎలాగున్నది, ఎంత అభివృద్ధి చేశారన్నది. ఇప్పుడు కూడా అదే బాటలో మళ్ళీ మన ఆంధ్రాకి అయితే పెట్టుబడుల వర్షం కురుస్తుందని చెప్పొచ్చండి. గవర్నమెంట్ వచ్చి నాకు తెలిసి 25 రోజులు అయిందండి. 25 రోజులకి ఆల్రెడీ 10 కంపెనీలు ఎన్నో ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాయండి ఆంధ్ర వచ్చి పెట్టుబడి పెట్టడానికి. అందులో ప్రధానంగా బీపీసీఎల్ ఉంది కదండి. బీపీసీఎల్ అయితే 60,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి అయితే రెడీ అయ్యారండి. ఆంధ్రాలో ఎక్కడంటే మచిలీపట్నంలో. కాకపోతే ఇక్కడ బీపీసీఎల్ ఏంటంటే గతంలో చాలా రోజుల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు పెట్టాలని, సౌత్లో ఎక్కడో దగ్గర పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. ఆల్రెడీ 2 ఉన్నాయండి. అక్కడ నార్త్లో అయితే 2 ఉన్నాయి, కానీ వాళ్ళు సౌత్లో ఎక్కడో దగ్గర పెట్టాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాన్ని అయితే గుజరాత్ స్టేట్ కూడా మాకు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు కదండి. ఢిల్లీ వెళ్ళినప్పుడు అయితే ఫైనలైజ్ చేసుకున్నారు, కన్ఫర్మ్ అయ్యింది. వాళ్ళు బీపీసీఎల్ లీడర్ నాయకులు కూడా వాళ్ళందరూ కూడా ఓకే అయ్యారండి. స్టాఫ్ కూడా మొత్తం అందరూను మేనేజ్మెంట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి ప్లస్ స్టేట్ మచిలీపట్నం ఎంపీ గారు, సిబిఎన్ గారు అందరూ కలిసి మీటింగ్ పెట్టి మీటింగ్లో అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగిందండి. 60,000 కోట్లు పెట్టుబడితోని మచిలీపట్నంలోనే బీపీసీఎల్ పెట్టాలని చెప్పేసి అయితే నిర్ణయించడం జరిగిందండి. అదైతే కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇంకా కన్ఫర్మ్ కానీ కూడా ఇంకా అంటే అవి కూడా కన్ఫర్మ్ అయినాయే. గతంలో 2014లో సిబిఎన్ గారు ఉన్నప్పుడు ఎంఓఏలు కుదుర్చుకున్నాయి కూడా 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది ఆ కంపెనీస్ అన్ని. వాటన్నిటి కూడా ఇప్పుడు కాల్ చేస్తున్నారనమాట, ఫోన్ చేసి మీరు రండి పెట్టుబడి పెట్టండి మా దగ్గర, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అడిగితే వాళ్ళు కూడా చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు కూడా రావడానికి అయితే రెడీ అవుతున్నారు. ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ అగ్రీ అయ్యాయండి. అందులో ముఖ్యంగా లాస్ట్ టైం 2014లో పెట్టిన అశోక్ లైలాండ్ అండి. అశోక్ లైలాండ్ విజయవాడలో పెట్టారండి. విజయవాడలో పెడితే కంపెనీ కూడా చాలా వరకు నిర్మాణ పనులు అయితే జరిగిపోయాయండి. అదైతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ పనులు ప్రారంభించకుండా దాన్ని వాళ్ళ కమిషన్ల మొత్తం మీద ఏదో భయపించడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళిపోయారు అనమాట అశోక్ లైలాండ్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళా వాళ్ళకి మొన్న లోకేష్ గారు ప్లస్ యార్లగడ్డ మంగళగిరి నియోజకవర్గం యార్లగడ్డ వెంకటరమణగా ఉన్నారు కదా, ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఉందండి అశోక్ లైలాండ్. అయితే ఆయన వీళ్ళందరూ ఫోన్ చేయడం, అలాగే అక్కడ ఎంపీ టీజీ భర్త గారు యార్లగడ్డ వెంకటరమణ గారు కూడా వెళ్ళి అశోక్ లైలాండ్ ప్రతినిధులతో మాట్లాడారండి. వాళ్ళు అగ్రీ అయ్యారు. 1 or 2 మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ కంపెనీ స్టార్ట్ చేయడానికి అయితే వాళ్ళు అగ్రీ అయ్యారండి. అలాగే గత 2014 వచ్చిన కంపెనీ వెళ్ళిపోయిన కంపెనీ చాలా కూడా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి రీస్టార్ట్ చేయడానికి అయితే కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారండి. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి అయితే నాకు తెలిసినంత వరకు సుమారుగా 10-11 కంపెనీలు ఉన్నాయండి అలాంటివి. ఒక అశోక్ లైలాండ్ ఒకటి, ఇప్పుడు బీపీసీఎల్ ఒకటి 60,000 కోట్లు ఒకటి, నెక్స్ట్ టెస్లా అండి. టెస్లా కార్ల కంపెనీ తెలుసు కదా, అది కూడా మీకు లాస్ట్ 2014లో ఎంఓవి అయిందండి. వాళ్ళు కూడా సౌత్లో కంపెనీ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అనుకూలంగా అన్నీ కల్పిస్తారంటే వాళ్ళు అప్పుడు వచ్చాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి కూడా లెటర్ రాస్తే వాళ్ళు కూడా పాజిటివ్గానే స్పందించారట. వాళ్ళు కూడా రావడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే కడపలో కానీ ఎక్కడ రాయలసీమ ప్రాంతంలో కార్ల కంపెనీ పెట్టాలని చెప్పేసి అయితే ప్రపోజల్ పెట్టారండి. దానికి మ్యాక్సిమం అగ్రీ అయినట్టుగా. నెక్స్ట్ ఇంకోటి అంటే అనంతపురం జాకీ కంపెనీ ఒకటండి, వాళ్ళు కూడా బ్యాక్ రావడానికి పాజిటివ్గానే స్పందించారట. నెక్స్ట్ ఇంకోటి అనంతపురంలోనే మడకశిర ఉంది కదండి, మడకశిరలో కూడా 2 టెక్స్టైల్ కంపెనీ గార్మెంట్స్ కంపెనీస్ కూడా 2 కంపెనీస్ రావడానికి అయితే నిన్నే ఢిల్లీలో కన్ఫర్మ్ చేసుకున్నారండి. అది కూడా నెక్స్ట్ విశాఖపట్నం ఒకటండి, ఈ కామర్స్ కంపెనీ ఒకటి 10,000 కోట్లతో.
అది కూడా కన్ఫర్మ్ అయిపోయిందంట. నెక్స్ట్ అచ్యుతాపురంలో అండి, విశాఖపట్నం జిల్లాలో అచ్యుతాపురం ఉంది కదా, అచ్యుతాపురం ఏఐ కంపెనీ అని కృత్రిమ ఎరువులు తయారు చేసే కంపెనీ అని, అది సుమారుగా 108 కోట్లు 180 కోట్లు పెట్టుబడితోని పెట్టడానికి అయితే అచ్యుతాపురంలో వాళ్ళు కూడా ఓకే అయ్యారండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు సిబిఎన్ గారు వచ్చిన 25 రోజుల్లో ఫాలోఅప్ చేస్తే సుమారుగా 11-12 కంపెనీలు అయితే కన్ఫర్మ్ చేశారండి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి. అవి ఏంటంటే చెప్తాను చూడండి మీకే కావాలంటే. 1 బీపీసీఎల్లో, 2 టెస్లా, 3 జాకీ, 4 అశోక్ లైలాండ్ గార్మెంట్స్ కంపెనీ అక్కడ మడకసిరిలో, విశాఖపట్నంలో ఈ కామర్స్ కంపెనీ ఒకటి, ఏఐ కంపెనీ అచ్యుతాపురంలో ఒకటి, ఏపీఐఐసి మీకు తెలిసే ఉంటుందండి. ఈ కంపెనీ కూడా 2014 అగ్రిమెంట్ అయ్యిందండి అప్పుడైతే. ఇది ఎక్కడంటే రామాయపట్నం పోర్ట్ ఉంది కదా, పోర్టుకి దగ్గరలో పెట్టాలని. ఇదేంటంటే ఏషియన్ పేపర్స్ పల్ప్ అనే ఒక కంపెనీ అండి. ఇది 2014లోనే అగ్రిమెంట్ అయింది. వాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోయారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. వాళ్ళు కూడా ఇప్పుడు రావడానికి అయితే పాజిటివ్గా ఉన్నారు, వాళ్ళు రెడీ అవుతున్నారండి. వచ్చి వాళ్ళు తొందరగా మేము పని స్టార్ట్ చేస్తామని చెప్పేసి. ఏపీఐఏసీ వాళ్ళు కూడా, ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కంపెనీ వాళ్ళు కూడా. నెక్స్ట్ కియా అనుబంధ సంస్థలు చెన్నైకి వెళ్ళిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కియా అనుబంధ సంస్థలు కూడా లెటర్ రాశారు, వాళ్ళైతే ఇంకా రెస్పాండ్ అవ్వలేదట. ఇందులో 2-3 ఉన్నాయండి రెస్పాండ్ అవ్వాలని పాజిటివ్గా. ఇంకా రెస్పాండ్ అవ్వలేదంటే వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు, అంతేగాని మీరు రామని చెప్పలేదండి. ఒకటికి జాకీ ఒకటి, కియా ఒకటి అండి. వీళ్ళిద్దరూ అయితే మాత్రం ఇంకా రెస్పాండ్ కాలేదట. వీళ్ళైతే లెటర్ రాశారు. మిగతా వాళ్ళందరూ అయితే మ్యాక్సిమం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి రెడీ అవుతున్నారండి ఆల్రెడీ. ఏపీఐఏసి, బీపీసీఎల్లో, టెస్లా, ఈ గార్మెంట్స్ కంపెనీ అనంతపురం మడకసిరిలో, నెక్స్ట్ ఈ విశాఖపట్నంలో 10,000 కోట్లతో ఈ కామర్స్ కంపెనీ ఒకటండి. ఇవన్నీ అయితే నెక్స్ట్ ఇక్కడ అచ్యుతాపురంలో ఏఐ కంపెనీ ఒకటండి, కృత్రిమ ఎరువులు తయారు చేసే కంపెనీ ఇది ఒకటండి. వీళ్ళైతే రావడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ. నాకు తెలిసి ఈ 2-3 మంత్స్లోనే గవర్నమెంట్ కానీ వాళ్ళకి ల్యాండ్ అన్ని ప్రపోజ్ ఇచ్చేస్తే మాత్రం వాళ్ళైతే రెడీగా ఉన్నారని స్టార్ట్ చేయడానికి అయితే. బీపీసీఎల్ అయితే నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాత్రం 2027 ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోద్దండి కంపెనీ అయితే. వీళ్ళు కూడా అదే టార్గెట్తో ఉన్నారు. మరి చూడాలి మరి ఎంతవరకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటన్నది. ఇదైతే 60,000 కోట్లది ఈ కంపెనీ అయితే కన్ఫర్మ్ అయ్యిందండి. నెక్స్ట్ అమరావతికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారని చెప్పొచ్చు. పోలవరంకి, అమరావతికి కూడా. ఇవే కాదండి, నెక్స్ట్ ఇంకేంటంటే ఆంధ్రాలో కొన్ని వెనకబడి మండలాలు ఉన్నాయి కదండి, ఆ మండలాలకి ఎవ్రీ ఇయర్ 50 కోట్లు చొప్పున ఇస్తారండి. అది మన విభజన చట్టంలో ఉన్న హామీ అనమాట. అలాగే మొన్నటి వరకు ఇచ్చారు, 2018 వరకు ఎంతవరకు ఇచ్చి ఆపేశారనమాట. అయితే ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమ ప్లస్ కోస్తాలో కూడా 4 మండలాలు ఉన్నాయండి. వాటన్నిటికి కూడా 50 కోట్లు కాదు 100 కోట్లు చేసే వాళ్ళు ఒక్కొక్క మండలానికి, సంవత్సరానికి, ఒక్కొక్క గ్రామానికి అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా బాగానే రెస్పాండ్ అయ్యారటండి. 50 కోట్లది 100 కోట్లు చేయడానికి ఒక్కొక్క గ్రామాన్ని, వెనకబడిన గ్రామాలకి. అలాగే సుమారుగా మొత్తం 8-10 ఉన్నాయండి మండలాలు. ఆ మండలాల్లో ఉన్న గ్రామాలన్నింటికి ఒక్కొక్క గ్రామానికి 100 కోట్లు చొప్పున ఇవ్వడానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తుంది. మరి అంతవరకు నిజం తెలియదండి. మరి ఇంకా ఇలా చాలా ప్రపోజల్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అయితే. వాటన్నిటికీ ప్రజెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ సానుకూలంగానే స్పందించింది. ఇది కాక కంపెనీలు రావడం కూడా చాలా శుభసూచకం అని చెప్పొచ్చండి నాకు తెలిసినంత వరకు. ఇంత భారీ ఎత్తున 1 year కూడా అవ్వలేదండి ఇంకా. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం చేసి ఇంకా 1 year కూడా కాలేదు, జస్ట్ 25 days మాత్రం అయ్యింది. అప్పుడే ఇంత పెట్టుబడులు వచ్చాయంటే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. మరి వైసీపీ వాళ్ళు అయితే దీని మీద విమర్శలు చేస్తారు, మరి చూడాలి. వాళ్ళకైతే ఛాన్స్ లేదండి విమర్శలు చేయడానికి గట్ట. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఉన్న కంపెనీలు పోగొట్టారు తప్ప ఒక కంపెనీ తీసిరాలా పేరండి. ఎందుకండి అమర్ రాజా కంపెనీ, మన తెలుగు ఆయన ఎవరు అయినా గల్లా జయదేవ్ గారు, ఆయన ఇక్కడ పెట్టుబడి పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్న కంపెనీనే ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఇంకా 9,500 కోట్లతోని పెట్టుబడి పెట్టి ఇంకా బాగా చేద్దామని చెప్పేసి ఎంతోమందికి ఉపాధి పొందుతున్నారండి అక్కడ చిత్తూరు జిల్లాలో. ఆ కంపెనీ మీద చాలా ఇబ్బంది పెట్టి ఆయన్ని నరకం చూపించారండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆయన ఏం చేశారు, 9,500 కోట్లు పెట్టుబడి పెట్టి తెలంగాణ వెళ్ళిపోయారండి. ఆయన ఒక్క 2-3 నెలలు ఉంటే పాపం ఇక్కడే మన ఆంధ్రాలోనే పెట్టుబడి పెట్టుకునేవారు ఆ 9,500తోని. మరి ఆయన
ఏమనుకున్నారో తెలియదు, హైదరాబాద్లో అయితే వెళ్ళి 9,800 కోట్లు పెట్టుబడి పెట్టి అమర్ రాజా బ్యాటరీస్ పెడుతున్నారండి. అలాంటి ఆయన కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టనివ్వకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఇదేనండి. సిబిఎన్ గారు అంటే ఒక మార్క్ అని చెప్పొచ్చు, అభివృద్ధికి మార్క్ అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కంపల్సరీగా జరుగుతుంది, చేసి చూపిస్తారండి ఆయన. ఇవే కాదు, ఇంకా చూడండి మీరు, చాలా కంపెనీలు వస్తాయి ఆంధ్రాకి అయితే, అందులో నో డౌట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.